అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు. ఈ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది. మీరు మీ బంధువులందరితో కూడా ఈ వార్తను పంచుకుంటారు, ఇక జాలిక గడుపుతారు. ఈ రాశి వారు మాత్రం సంబంధాల్లో సౌకర్యవంతంగా ఉంటారు. ఆర్థిక విషయాలను ప్రభావితం అనేవి చేయవచ్చు. అందరినీ కూడా గౌరవిస్తారు. నిర్వహణలో సౌకర్యవంతంగా ఉంటారు. బడ్జెట్ ప్రకారం ముందుకు సాగుతారు. శక్తి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పెట్టుబడి మరియు విస్తరణ ఆలోచన అలాగే ఉంటాయి. పెద్దల సలహాలతోటి నడుస్తారు. పనితీరులో సులభంగా ఉంటారు. అవసరమైన పనులలో సహనాన్ని చూపుతారు. మరియు ఈరోజు న్యాయ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ప్రసంగ ప్రవర్తనలో కూడా వినయాన్ని కొనసాగించాలి. ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కలుపుకొని పోతూ ఉంటేనే మీ పనులు జరిగిపోతాయి. ప్రదర్శనలోనికి రావద్దు. మరియు ఈరోజు మీరు చూసినట్లయితే కనుక అందరినీ గౌరవిస్తారు. లక్ష్య ప్రయత్నాలు కూడా బాగుంటాయి. దగ్గర నుండి మద్దతు పొందుతారు. అవకాశాల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. భావోద్వేగం అరికట్టబడుతుంది. అవగాహనతోటి ముందుకు సాగడం కొనసాగే అవకాశాలు జరుగుతున్నాయి. వ్యాపారాల లాభాల శాతం మెరుగ్గా ఉంటుంది. 3 ప్రయోజనకరంగా మారుతాయి. సమానత్వం సమతుల్యతను మించి కొనసాగుతుంది. స్నేహితులతోటి కలిసి మాట్లాడతారు. వివిధ పరిస్థితులు కూడా ఉంటాయి. సమానత్వం సమతుల్యతకు మించి కొనసాగుతుంది. స్నేహితులతోటి మంచిగా ఉంటారు. మరియు మీ యొక్క కష్ట నష్టాలు కూడా వారు పరిష్కరించేది విధంగా సలహాలు కూడా ఇస్తారు. వివిధ పరిస్థితులు కూడా సానుకూలంగా మారుతాయి. ఆర్థిక వాణిజ్య నియమాలను కూడా పాటిస్తారు. ఈ రాశి వారు మాత్రం సృజనాత్మకత కేసులను పెంచుకుంటారు. పని వ్యాపారం కూడా మెరుగు అయ్యే లక్షణాలు కనిపిస్తుంది. వ్యాపారస్తులకు మరియు వ్యవసాయదారులకు అయితే సాధారణం కానుంది. గౌరవం పెరుగుతుంది. వాగ్దానం అయితే అడుగుతారు. సృష్టిపై ఆసక్తి అన్నది పెరుగుతుంది. లాభాల శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రియమైన వారితో ఉత్సాహంగా ఉంటారు. సున్నిత తత్వాన్ని కొనసాగిస్తారు. ప్రొఫెషనల్ కేసులు బాగుంటాయి. సంకోచం అధిగమించబడుతుంది. ఆవిష్కరణను కూడా కొనసాగిస్తారు. సంప్రదింపు సంభాషణ మెరుగవుతుంది. అన్ని కూడా ప్రభావితం అవుతాయి. నిర్వహణ పరిపాలన పనులు కూడా చేయబడతాయి. పని ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అతిథి ఇంటికి రావచ్చు. అన్ని కూడా మరి కలిసి వస్తాయి. ఆర్థిక శ్రేయస్సు అనుభవించడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు కూడా బాగుంటాయి. మొత్తం మీద కుటుంబానికి దగ్గర తత్వం అనేది పెరుగుతుంది. వైభవం అలంకరణ కూడా అలాగే ఉంటాయి. శుభ సమాచారం అందుకుంటారు. అందరితో కనెక్ట్ అయ్యే అవకాశాలను ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు కూడా స్వీకరించబడతాయి. మరి ఈ రోజు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించడం సాధ్యమవుతుంది. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. కొత్త పని ప్రాంతంలో మిమ్మల్ని మీరు ఈరోజు స్థాపించుకునే ప్రయత్నాలు కూడా మరి జరుగుతాయి. విజయానికి చాలా దగ్గరగా మీరు ఉన్నారు. తొందరపాటును మానుకోండి. అన్ని నెగటివ్ ఆలోచనలు దరిచేరనివ్వకండి. మీ ప్రయత్నాలు మాత్రం మీరు కొనసాగించండి. అప్పుడు మాత్రమే మీకు విజయం దగ్గరగా ఉంటుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. మరి ఉపాధ్యాయుల పని ఎక్కువగా ఉంటుంది. వ్యాపారవేత్తల కృషి సాధించే అవకాశాలు లభిస్తాయి. లక్కీ సంఖ్య 25, లక్కీ కలర్ నలుపు. పరిహారంలో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.